Hi, welcome to SVMS channel. Trigonometric ratios up to transformations లో 60 exercise 60A లో థర్డ్ రోమనమ్మా ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యూట్ cos square 45 degrees plus cos square of 135 degrees plus cos square 225 degrees plus cos square 315 degrees. చూద్దాం వాల్యూస్. చూడండి విడివిడిగా ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. cos 45 ఆల్రెడీ వాల్యూ తెలుసు మనకి. సో cos 45 వాల్యూ ఎంత 1/√2. సో cos స్క్వేర్ 45 కావాలి అంటే ఏంటి 1/√2 హోల్ స్క్వేర్. సో 1/2. నెక్స్ట్ సెకండ్ వన్ cos 135. cos 135 డిగ్రీస్ని ఏమని రాయచ్చమ్మా cos ఆఫ్ 180 మైనస్ 45 రాయచ్చండి. సో cos ఆఫ్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంటు సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు అంటే మైనస్ cos 45. సో cos 45 వాల్యూ ఎంత 1/√2 మైనస్ 1/√2. సో మనకేం కావాలి cos స్క్వేర్ 135 డిగ్రీస్ అంతే కదమ్మా. అంటే మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. సో 1/2. నెక్స్ట్ cos స్క్వేర్ ఆఫ్ 225 డిగ్రీస్. cos స్క్వేర్ 225 డిగ్రీస్ కావాలి. సో ఫస్ట్ cos 225 చూద్దాం. 225 cos 225 ఏమని రాయచ్చమ్మా cos ఆఫ్ 270 మైనస్ 45 అని రాయచ్చండి. అర్థమవుతుందమ్మా. cos 270 మైనస్ తీటా. 270 మైనస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంటు థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది సైన్ కింద మారుతుంది అంటే మైనస్ సైన్ 45 డిగ్రీస్. అర్థమైందమ్మా. సో సైన్ 45 వాల్యూ ఎంత 1/√2. సో మైనస్ మనకి ఏం కావాలి స్క్వేర్ కదా అంటే మైనస్ 1/2 cos స్క్వేర్ 225 డిగ్రీస్. సో మైనస్ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. నెక్స్ట్ ఏంటమ్మా cos 315 డిగ్రీస్. సో cos స్క్వేర్ 315 డిగ్రీస్. చూడండి ఒకసారి cos ఆఫ్ cos 315 ఏమని రాయొచ్చు 360 మైనస్ 45 అని రాయొచ్చు చూడండి. cos 315. సో cos ఆఫ్ 360 మైనస్ తీటా. cos ఆఫ్ 360 మైనస్ తీటా ఎన్నో క్వాడ్రంటు ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో cos పాజిటివ్. సో cos సీకెంట్లు పాజిటివ్ కదా అంటే cos 360 ఉంది కాబట్టి cos మారదు. సో cos 45 డిగ్రీస్. cos 45 వాల్యూ అంతా 1/√2. సో మనకేం కావాలి స్క్వేర్ కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్. సో 1/2. సో అన్ని వాల్యూస్ వచ్చాయమ్మా. చూడండి ఒకసారి లెక్క రాద్దాము. cos స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 135 ప్లస్ cos స్క్వేర్ 225 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 315 డిగ్రీస్. చూడండి వాల్యూస్ అన్నీ రాద్దాం. ఫస్ట్ cos 45 అంటే 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. అర్థమైందమ్మా. అంటే 1/2 ప్లస్ cos స్క్వేర్ 135 డిగ్రీస్ ఎంత వచ్చింది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో 1/2 ప్లస్ cos స్క్వేర్ 225 డిగ్రీస్. సో అది కూడా 1/2 ప్లస్ నెక్స్ట్ cos స్క్వేర్ 315 డిగ్రీస్ అమ్మా అదెంత వచ్చింది 1/2. సో ఎల్సిఎం చేయండి అమ్మా. సో 2 1 + 1 + 1 + 1 ఎంత వచ్చింది 4. సో 4/2. సో 2. ఆన్సర్ ఈజ్ 2. అర్థమైందమ్మా. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. వాడు ఏంటి ఎవాల్యుయేషన్ అనేది ఏంటి cos స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 135 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 225 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 315 డిగ్రీస్. సో cos 45 డిగ్రీస్ ఆల్రెడీ వాల్యూ మనకు తెలుసు అంటే cos 45 వాల్యూ ఎంత 1/√2. సో 1/√2 హోల్ స్క్వేర్ 1/2. నెక్స్ట్ cos స్క్వేర్ 135 కావాలి. ఈ వాల్యూ మనకు తెలియదు. సో ఫైండ్ అవుట్ చేయాలి. సో cos 135 అనేది దేనికి దగ్గరగా ఉంది 180కి దగ్గరగా ఉంది. సో 180లోంచి 45 తీస్తే 135. ఏమో అర్థమవుతుందమ్మా.
సో కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏంటి? నెగిటివ్. సో మైనస్ 180 ఉంది కాబట్టి మనకు కాస్ మారదు, అంటే కాస్ 45. సో కాస్ 45 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 1/√2. సో మైనస్ 1/√2. అర్థమైందమ్మా? మనకి ఏం కావాలి? కాస్ స్క్వేర్ 135 కావాలి. సో హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. సో మైనస్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. అర్థమైందమ్మా? నెక్స్ట్ కాస్ 225 డిగ్రీస్. కాస్ 225 అనేది దేనికి దగ్గరగా ఉంది? 270కి దగ్గరగా ఉంది. సో 270లోంచి 45 తీసేస్తే కాస్ 225 వస్తుంది. అంటే కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా. కాస్ ఆఫ్ 270 మైనస్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు. 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు? థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్, tan కాట్లు పాజిటివ్ కదా. కానీ ఇక్కడ 270 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో మైనస్ సైన్ 45 అంటే మైనస్ 1/√2. సో మనకి ఏం కావాలి? కాస్ స్క్వేర్ 225 డిగ్రీస్ కావాలి. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. సో 1/2. నెక్స్ట్ వన్ కాస్ 315 డిగ్రీస్. కాస్ 315 డిగ్రీస్ చూడండి. కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా అని రాయొచ్చు. అంటే 360కి దగ్గరగా ఉంది కదా, ఇది 45. 360 మైనస్ 45 అంటే 315 డిగ్రీస్. అర్థమవుతుందమ్మా? సో కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా ఎన్నో క్వాడ్రెంట్? ఫోర్త్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ పాజిటివ్ వాల్యూ, కాస్ సెకంట్లో పాజిటివ్ కదా. సో కాస్ 45 డిగ్రీస్. 360 కాబట్టి కాస్ మనకి మారదు. సో కాస్ 45 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 1/√2. సో కాస్ స్క్వేర్ 315 డిగ్రీస్ కావాలి మనకి, అంటే 1/√2 హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం చేసామమ్మా, ఆన్సర్ 2. అర్థమైందమ్మా క్లియర్గా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4. చూద్దాం.